రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక అప్డేట్స్ చూస్తే పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇరాన్తో యుద్ధం, యుక్రెయిన్ పరిస్థితులపై చర్చించారు. గంటకు పైగా ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఇరాన్ కి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం ఉండేటటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం వైట్ హౌస్ వేదికగా జరిగింది. అయితే నిన్న అంటే దీనికి సంబంధించినటువంటిది 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. యుద్ధానికి సంబంధించినటువంటిది కీలకంగా ఏదైతే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ నెతన్యాహు తర్వాత డొనాల్డ్ ట్రంప్ మధ్యలో దాదాపు నిన్నటి నుంచి కూడా 12 గంటల పాటు కూడా దీనిపై చాలా కీలకమైనటువంటి సమావేశం జరిపారు అంటూ కూడా ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి మీడియా చాలా ప్రత్యేక కథనాలు కూడా వెల్లడిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రాత్రి అర్ధరాత్రి ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటు డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి ఫోన్ కాల్ సంభాషణ దాదాపు 1 గంట పాటు సాగినట్లు కూడా అటు వైట్ హౌస్ ధృవీకరించింది. అటు రష్యన్ మీడియా కూడా దీనిపై చాలా కీలకంగా కూడా ఈరోజు మీడియా పరంగా కూడా వెల్లడించినటువంటి అంశం. అయితే దాదాపు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 1 గంట పాటు జరిగినటువంటి ఏదైతే సమావేశం జరిగిందో ఈ సమావేశంలో ముఖ్యంగా అక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి అంశాలపై అంటే చాలా అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ చాలా నష్టపోతున్నటువంటి అంశాన్నే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. దీనిపై అటు డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదట దాదాపు జరిగినటువంటి అరగంట అంటే ఏకధాటిగా 1 గంట సేపు సాగినటువంటి ఏదైతే సమావేశంలో అరగంట పాటు అటు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా కూడా తగ్గనటువంటి ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి, మరొక వైపు చైనా ఏదైతే నిన్న చేసినటువంటి ఒక స్టేట్మెంట్ పై కూడా దీనిపై కూడా చాలా కీలకంగా కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ 1 గంట సేపు జరిపినటువంటి ఇక్కడ సమావేశంలో మాత్రము రష్యా అధ్యక్షుడితో పాటు ఇటు ఉక్రెయిన్ ఏదైతే మనకు ఇరాన్, ఇజ్రాయెల్ కాదు, ముఖ్యంగా ఉక్రెయిన్కి సంబంధించిన దానిపై సమస్యపై మీరు మాట్లాడండి అంటూ కూడా ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఇటు అమెరికాకు సంబంధించినటువంటి మీడియా ఒక సంచలనమైనటువంటి కథనాలు కూడా వెల్లడిస్తుంది. కానీ ఒకవైపు దీనిపై ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి అంశంపై డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకంగా కూడా వెనక్కి తగ్గినట్లుగా అటు రష్యన్ మీడియా కూడా వెల్లడించింది. అందులో భాగంగానే వైట్ హౌస్ నుంచి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఉదయం ఏదైతే కీలకంగా అంటే మన భారతదేశ కాలమాన ప్రకారంగా ఈరోజు అంటే ఇక్కడ అంటే ఉదయం మనకు భారత కాలమాన ప్రకారంగా 6 నుంచి 8 మధ్యలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగినటువంటి సందర్భంలోనే ఆ ఫోన్ కాల్ సంభాషణ తర్వాతనే ఇటు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఇరాన్ యుద్ధం ముగిసింది, ముగియడానికి దగ్గరలోనే ఉంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసింది. తర్వాత ఇరాన్ ఒకవైపు మరొక వైపు అటు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఏదైతే వ్యాఖ్యలకు అనుకోవచ్చు దానికి ఎక్కడా కూడా నిర్ణయించేది మీరు కాదు, మేము నిర్ణయిస్తాం ముగింపు అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. ఇటు 1 గంట పాటు జరిపినటువంటి చర్చల్లో ఇప్పటికీ కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికాకు దాదాపు 11 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధం అనుకోవచ్చు అంటే యుద్ధానికి సంబంధించింది 11వ రోజు అటు పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ చర్చలు మాత్రం 1 గంట చర్చల్లో ఇటు ముగింపు ఏదైతే యుద్ధానికి ముగింపు చెప్పే విధంగా కూడా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు డొనాల్డ్ ట్రంప్ తగ్గాడా అంటే ఖచ్చితంగా వెనుక్కు తగ్గాడు. అందులో భాగంగానే వైట్ హౌస్ నుంచి వెలువడినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలే దీనికి ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. దీనిలో భాగంగానే అమెరికా మీడియా ప్రత్యేక కథనాలు, అటు రష్యన్ మీడియా కూడా దీనిపై కూడా ప్రత్యేక కథనాలు వెల్లడిస్తుంది. కానీ ఏదైతే చర్చల్లో భాగంగానే నిన్న చైనా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు, చైనాతో నిన్న జరిగినటువంటి అంతర్గతంగా జరిగినటువంటి సైనిక అధికారులపై ఒక అంటే ఏదైతే ఇరు దేశాల మధ్య కూడా సాంకేతిక పరమైనటువంటి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కీలక సమావేశం నిన్న జరిగింది. అందులో భాగంగా జరిగినటువంటి అంశాలపై కూడా చాలా కీలకమైనటువంటి ఈ సమావేశం జరిగింది అన్నది మాత్రం ఇక్కడ అంతర్జాతీయ మీడియా నుంచి అటు రష్యా నుంచి ఏదైతే మీడియా వెల్లడిస్తున్నటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళా.